ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, పీతల కూర ఇగురు చేద్దాం అనుకుంటే పీతల కూర ఫ్రైలో అయిపోయింది. పీతల కూర ఇగురు చేద్దాం అనుకుంటే పీతల కూర ఫ్రై లేదు, జ్యూస్ లేదు, ఏమి లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది. ఇలా అయిపోయినప్పుడు కూడా మనం ఏం చేయాలి అది మీకు చెప్తా. అప్పుడు చూడండి, జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి, పల్లీలు ఇవన్నీ నెయ్యిలో వేపేసి మిక్సీ పట్టి దాంట్లో వేస్తే అప్పుడు జ్యూస్ లాగా తయారైద్దండి. ఇప్పుడు చూడండి, జ్యూస్ లాగా ఏం లేదు, ఫ్రై లాగా ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది కాబట్టి జ్యూస్ లేదు కాబట్టి దీంట్లో ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఏవేంటి? జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, పల్లీలు ఇవన్నీ నేతిలో వేపుకొని చేద్దాం. నాకు తెలిసి బహుశా నేనే ఫస్ట్ టైం అనుకుంటే ఇవన్నీ యాడ్ చేయడం. అంతకుముందు ఎవరైనా ఇలా చేస్తుంటారో లేదో నాకు ఐడియా లేదు. నేను ఒకరు చూసి ప్రాక్టీస్ చేయనండి, నాకు నచ్చినట్టు నేను చేస్తానండి. అర్థమైందండి? చూడండి, ఈ వేపు ఫ్రై అయిపోయింది. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి, సూప్ లాగా కావాలి కాబట్టి సూప్ లాగా లేదు, అందుకే ఇవన్నీ జ్యూస్ లాగా వేసుకొని చక్కగా పిండి పట్టి చక్కగా చేద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ చూడండి, చక్కగా పీతలు ఫ్రై అయిపోయింది. పీతలు ఫ్రై కాదు కావాల్సిన మనకి, పీత నవ్వులుతుంటే దాంట్లో ఉన్న జ్యూస్ రావాలి. ఆ జ్యూస్ రావాలంటే మనం బాదం పప్పు, కొబ్బరి, జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ పౌడర్ చేసి ఆయిల్ వేపి నేతిలో వేపి పౌడర్ చేసి వేద్దాం. దాంట్లో ఆ పీతల కూర ఫ్రై అయిపోతుంది. ఎగురు కావాలి మనకి, మంచి టేస్టీ కావాలి, దాంట్లో ఉన్న జ్యూస్ రావాలి నాకు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతవరకు మీరు ఎప్పుడు ఇలా ఈ టైప్ ఆఫ్ పీతల కూర చేసుకోకపోతే ట్రై చేయండి, ఎలా ఉండిద్దో. డెఫినెట్లీ బాగానే ఉండిద్దండి. ఓకే, ఒకరు చేసినట్టు మనం చేయకూడదు, మనం ఏదైనా డిఫరెంట్గా ఉండాలి, మనం చేసేవి కూడా కర్రీస్ కూడా డిఫరెంట్గా ఉండాలి. హ్యావ్ ఎ నైస్ డే మై డియర్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.